హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. చూసారా, వర్షాలు పడ్డాయి కదండి. చిక్కుడు బొబ్బలు అయితే పెట్టారు. చిక్కుడు చెట్లు అయితే కొంచెం పెరిగినాయి చూసారా. ఇంకా మీకు ఒక మొక్క చూపిస్తున్నాను. ఇది వాము మొక్క తెలుసు కదా మీకు, ప్రతి ఒక్కరికి వాము మొక్క తెలుసు. ఈ వాముతో చాలా మేలు ఉన్నాయి. దీంతో మన గొంతులో ఉన్న కఫాన్ని కూడా తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బ్రష్ చేసిన వెంటనే ఒక ఆకు కానీ 2 ఆకులు కానీ నమిలి మింగినట్లయితే, ఒక గ్లాసు కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు తాగినట్లయితే గొంతులో ఉన్న కఫం అనేది, శ్లేషం అనేది తగ్గిపోతుందండి. దీంతో బజ్జీలు కూడా వేయొచ్చండి. చూసారా, దీంతో వామాకుతో బజ్జీలు అయితే వేయొచ్చండి. ఇది మా ఇంట్లోనే కుండీలో పెట్టుకున్నామండి. హాయ్ అండి, ఇవి చూసారండి, ఇది వామాకు అండి. ఇది వామాకుని నేనైతే కొంచెం గిన్నెలో పోసి కడుక్కున్నానండి. కడుక్కొని నాకు జలుబు అయితే చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత చాలా అనీజీగా అనిపిస్తుంది, కఫం ఉన్నట్లు అనిపిస్తుంది, జలుబు చేసింది. ఉదయాన్నే నేను లేచి దీన్ని అయితే ఒకటి తింటున్నానండి. ఫ్రెండ్స్, నేనైతే చూసారా, ఇదైతే 2 రోజుకైతే ఒకటి, ఈరోజైతే 2 తింటున్నాను. ప్రయాణంలో బాగా అలసటగా అనిపిస్తుందని. చూసారా, మీరు కూడా ప్రతి ఒక్కరు కఫం తగ్గడానికి ఈ వామాకుని తీసుకోండి. ఇంట్లో ఈరోజు బజ్జీలు కూడా చేస్తున్నామండి దీంతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.